ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 53ను పరిశీలిద్దాం. ఇది మోక్ష సన్యాస యోగంలోనిది. బ్రహ్మస్థితిని పొందటానికి అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం ఒక సాధకుడు ఏ లక్షణాలను విడిచిపెట్టాలో శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే అహంకారాన్ని, భౌతిక బలాన్ని, గర్వాన్ని, కామాన్ని, క్రోధాన్ని మరియు అవసరానికి మించి వస్తువులను కూడబెట్టే స్వభావాన్ని పూర్తిగా విడిచిపెడతారో, నాది అనే మమకారం లేకుండా ప్రశాంతంగా ఉంటారో, అటువంటి వారే బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హులవుతారు. ఇది ఒక రకమైన అంతర్గత శుద్ధి ప్రక్రియ. మనసును బరువుగా చేసే ఈ లక్షణాలను వదిలేస్తేనే ఆత్మజ్ఞానమనే వెలుగు మనలో ప్రకాశిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ బయట వస్తువులను త్యాగం చేయడంలో కాదు, మనసులోని అహంకారం వంటి ప్రతికూల భావాలను త్యజించడంలో ఉంది. ఎప్పుడైతే మనం నేను, నాది అనే సంకెళ్లను తెంచుకుంటామో అప్పుడు మాత్రమే వర్ణనాతీతమైన శాంతి మన సొంతమవుతుంది. ఆ శాంతే దైవానికి దగ్గరయ్యే మార్గం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు విజయం వచ్చినప్పుడు అహంకారంతో పొంగిపోకుండా, ఓటమి ఎదురైనప్పుడు క్రోధంతో కుంగిపోకుండా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు గర్వాన్ని ప్రదర్శించకుండా వినయంగా ఉండాలి. అవసరానికి మించి వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకుండా ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన సంబంధాలు మెరుగుపడతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.